బీజేపీ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ పని చేసినా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. అది కాంగ్రెసా, బీజేపీ, ఇంకో పార్టీయా. సో అల్టిమేట్ ఇప్పుడు రామ మందిరం అన్న అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఫోకస్డ్గా రేపటి ఎలక్షన్స్ కోసం వాడుతున్నారు. ఇంకొకటి బీసీ యాంగిల్ని ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు మొన్న బీహార్లో కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు. నిజంగా ఇది ఎవరు ఊహించని ఒక ఈక్వేషన్ లైన్గా మనం చూడాలి. సో ఇది ఇది ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడనేమో వీళ్ళు కులగణన అన్నారు. రాష్ట్రంలో మీరు నితీష్ల సర్కార్లాగా ఇక్కడ మేము కులగణన చేస్తాం, అధికారంలోకి వస్తాను. ఇంకా వాళ్ళు ఏం ప్రాసెస్ ఏం స్టార్ట్ చేయనట్టుంది. సరే, కొత్తగా ఇప్పుడే వచ్చినారు కాబట్టి. సో ఈ యాంగిల్ ఎట్లా చూడాలంటే మొత్తం బీసీ ఈ బలహీన వర్గాల ఓట్లను మొత్తం ఆకర్షించడానికి బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు 143 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 56% నుంచి 60% పైగా, ఒక రాష్ట్రంలో 60% ఉన్నారు, ఒక రాష్ట్రంలో 50% పైన ఉన్నారు. మొన్న బీహార్లో లెక్క చేస్తే 56% పైన ఉన్నారు, తమిళనాడులో 60%. బీసీలు అనేది ఈ దేశానికి ఉత్పత్తి కులాలు. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, ఇట్లా 136 కులాలు సమాజ నాగరికతలో కుమ్మరి కుండ దగ్గర నుంచి మొదలు పెడితే, బట్టనేసే చేనేత దగ్గర నుంచి మొదలు పెడితే, కళ్ళు గీసే గౌడన్న వరకు తీసుకుంటే బీసీ కులాల ఓటు బ్యాంక్ అనేది అన్ని పార్టీలకి కీలకం. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ సెన్సస్ అనే దాన్ని ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చి దాన్ని అగ్రెసివ్గా తీసుకెళ్తుంది. ఇటువంటి సమయంలో బీజేపీ పార్టీ చాలా తెలివిగా కర్పూరి ఠాకూర్, ఆయన లోక్ నాయక్, జననాయక్ అంటారు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి శిష్యుడు, రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తితోటి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో జైలుకి వెళ్ళి తర్వాత బీహార్లో ఒక కీలకమైన ఆయన మంగలి కమ్యూనిటీ, ఆయన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చి చదువుకొని ఆ రోజుల్లోనే ఫస్ట్ మండల్ కమిషన్ కన్నా ముందే బీసీలకి, ఉమెన్కి రిజర్వేషన్ బీహార్లో ప్రవేశపెట్టిన ఒక గొప్ప ముందు చూపు గల వ్యక్తి. అప్పటి వరకు బీసీలలో ఎంబీసీల గురించి ఎవరు మాట్లాడలేదు భారతదేశంలో. బీసీలు అంతా ఒకటే అనుకున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హక్కుల గురించి, వాళ్ళ దీన స్థితి గురించి భారతదేశానికి చాటి చెప్పిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. ఆయన ఎంత నిరాడంబరమైన జీవితం అంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి, పార్లమెంటేరియన్గా ఉండి, కనీసం ఇంటి పైకప్పుకి పెంకులు కూడా పెట్టుకోలేని ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి. అంత నిజాయితీపరుడు. ఒక ఎంపీగా ఉండి ఢిల్లీలో ఆయనకున్న అధికార నివాసం నుంచి పార్లమెంటుకి సొంత సైకిల్ మీద వెళ్ళేవాడు. మధ్య మధ్యలో సైకిల్ పంచర్ అయితే సైకిల్ పంచర్ ఆయనే వేసుకునేవాడు. అంత నిరాడంబరమైన ఒక దూరదృష్టి గల వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది లేటుగా ఆయన భారత ప్రభుత్వం గుర్తించింది. దానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి. మరి ఇప్పుడే కర్పూరి ఠాకూర్ ఎందుకు ఎజెండాకి వచ్చారు? రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయం చేస్తాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీసీలకి మేము ఎక్కువ సీట్లు ఇస్తాం, ఓబీసీలకి ఇంతవరకు మంత్రిత్వ శాఖ లేదు, ఓబీసీలకి సపరేట్ బడ్జెట్ లేదు, దేశవ్యాప్తంగా ఉన్న కీలకమైన పదవుల్లో 100 మంది సెక్రటరీలు ఉంటే కేవలం 3 మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ సెన్సస్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, బీహార్లో ఆల్రెడీ నితీష్ కుమార్ గారు బీసీ సెన్సస్ చేపట్టారు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ సెన్సస్ చేయడానికి జగన్ గారు సమాయత్తం అవుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అధికారం వచ్చి 60 రోజులు అవుతుంది, దగ్గర దగ్గర 50 రోజులు దాటింది. ఇక్కడ కూడా బీసీ సెన్సస్ చేయాలి, కర్ణాటకలో కూడా బీసీ సెన్సస్ చేయాలి. అప్పుడు బీజేపీ మీద ఒత్తిడి పడుతుంది. బేసిక్గా కాంగ్రెస్ వైపు ఈ వర్గాలు వెళ్ళడమే కొంత ఇబ్బందికరం. అంటే మొన్నటి ఎలక్షన్స్లో కూడా వీళ్ళేమి కాంగ్రెస్ను గొప్ప పార్టీగా చూసి జనాలు ఏం ఓట్లేలే. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఒకే ఒక రీజన్తో అటువైపు వెళ్ళడం జరిగింది. సో ముందు నుంచి కూడా మనం కూడా అంటున్నాం ఈ బీసీలు, ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ అంత ఈజీగా నమ్మే అవకాశం లేదని. ఇప్పుడు తెలంగాణ చూడండి, అందులో ఆ ఈక్వేషన్లో భాగంగా వీళ్ళ వ్యవహారం కూడా అట్లనే ఉంది కదా. అన్ని పదవులు, ఆల్మోస్ట్ మెజారిటీ పదవులన్నీ రెడ్లకే ఇస్తున్నారు. మీరు అన్ని ఈక్వేషన్ చూడండి. తెలంగాణ సోషల్ ఫ్యాబ్రిక్లో 50 to 60% బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు 27% ఉన్నారు. అంటే దాదాపు 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే వెలమలు, రెడ్లు కలిపి 7 నుంచి 10% లోపే, మొత్తం అన్ని అగ్రవర్ణాలు కలిపి కూడా 0.04% ఉన్న వెలమలు 10 సంవత్సరాలు అధికారంలోకి ఇచ్చారు. ఇప్పుడు రెడ్లు ఎక్కువ పదవులు వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం అన్ని సీఎంఓ పోస్టులు అన్నీ కూడా వెళ్తున్నాయి. దాదాపు 20 మంది రెడ్లకి పోస్టులు ఇచ్చారని చెప్పి సెక్యూరిటీ ఆఫీసరు, పిఆర్ఓ, లేకపోతే ఆయన ఓఎస్డి పోస్టు, ఇట్లా రకరకాల సోషల్ మీడియాలో సర్కిల్ వేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అనే ఒక అపవాదం ఉంది.
దాన్ని తొలగించి సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఉంది. మీరు పదవులు ఇచ్చేటప్పుడు కెపాసిటీ, క్యారెక్టర్, ట్రాక్ రికార్డ్ ఎంత ముఖ్యమో సోషల్ జస్టిస్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఉన్న పదవులలో బయటకు వచ్చి ఇప్పుడు 50 రోజుల్లో పదవులు ఇచ్చింది 20 పదవులు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి కీలకమైన పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి వెళ్తున్నాయి అంటున్నారు. కాబట్టి ఈ అపవాదు ఇట్లనే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక న్యాయం 60% ప్రజలు దూరంగా ఉంటే, ఒకవైపు మునూరు కాపు, ముదిరాజు, గౌడు, పద్మశాలి, మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, చేనేత వీళ్ళకి అసలు మినిమం జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా అధికారం లేదంటున్నారు. స్థానిక సంస్థల్లో 33% బీసీలకి దక్కాల్సింది గత ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం 27% తగ్గించింది. పక్కనున్న రాష్ట్రం తమిళనాడులో 60% రిజర్వేషన్ ఇస్తే, మనం రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లు, వార్డు మెంబర్లలో 33% నుంచి 27% తగ్గిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. మరి మీ రేవంత్ రెడ్డి గారి మీద చాలా బాధ్యత ఉంటుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట అంటున్నారు. బీసీ సెన్సెస్ అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పేది రేవంత్ రెడ్డి గారు చేస్తేనే ఆ పార్టీ మీద నమ్మకం ఉంటుంది. అదేవిధంగా పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఇది పూర్తిగా గతంలో కేసీఆర్ ని వెలమదొరల రాజ్యం. మీరు ఎలక్షన్ లో చెప్పిన ఏదో హామీగానే మిగిలిపోతున్నది తప్ప ఏమి ఇంప్లిమెంట్ అయింది అవ్వట్లేదు. ఇది సమాజంలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే 60% పైగా ప్రజలు అధికారానికి దూరంగా ఉంటూ అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, సామాజిక న్యాయానికి బీజేపీకి ఎంతవరకు అడ్వాంటేజ్ గా మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ప్రవర్తిస్తే పూర్తిగా రెడ్డి రాజ్యంగా అందరు రెడ్లకే పదవులు ఇస్తే ఇక ఆ రెడ్డి, ఈ రెడ్డి ఏం అక్కర్లే, అర్హత ఆ రెడ్డి, ఈ రెడ్డి ఉంటే చాలనే విధంగా ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా మీకు గీటు రాయి. మీరు ఇప్పుడు 60% ప్రజలలో మెరిట్ ఉన్న వాళ్ళని ఎతికి పట్టుకోవాలి, కానీ ఇక మాకు అందుబాటులో ఉన్నారు. గత ప్రభుత్వంలో బానిసలుగా పనిచేసిన అధికారులను ఎందుకు పెట్టుకుంటున్నారు అసలు మీరు? గత ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన అధికారులు పెట్టుకోవడం అంటేనే మీ భావదారిద్ర్యం. ఖచ్చితంగా రాబోయేది సామాజిక తెలంగాణ ఉద్యమము. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది. లేదు, గత ప్రభుత్వం వెలమలకి పెద్దపీట వేసింది, వెలమ దొరల రాజ్యం అయింది, మేము రెడ్డి దొరల రాజ్యం చేస్తామంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరుగుబాటు తప్పదు.